కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రపంచంలోనే పవర్ఫుల్ గాడ్. ఆయనతో పెట్టుకుంటే సర్వనాశనమే. కోరిన కోరికలు తీర్చే ఈ దేవదేవుడిని అందరూ కొలుస్తారు, ఆరాధిస్తారు. అంతటి పరమ పవిత్ర హిందూ దేవాలయాన్ని వివాదాల్లోకి లాగి రాజకీయం కోసం తిరుమల లడ్డూపై ఆరోపణలు చేసి చంద్రబాబు మహాపాపం చేశారనే చెప్పాలి. బాబు ఏక్ నెంబర్ అయితే పవన్ దో నెంబర్ అన్నట్టు ప్రాయశ్చిత్త దీక్ష పేరిట పవన్ కళ్యాణ్ చేసిన హంగామా అంతా ఇంత కాదు. హీరో కార్తీని, నటుడు ప్రకాష్ రాజ్ను తిట్టిపోసి పవన్ కళ్యాణ్ వేసిన వేషాలు ఎవరూ మర్చిపోరని న్యాయవాది జడ శ్రవణ్ ఆరోపిస్తున్నారు. తాజాగా జడ శ్రవణ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రపంచం ముందు మన వెంకటేశ్వరుడి పవిత్రతను పరువును తీశారని, ఆ పవర్ఫుల్ గాడ్ వదలరని, చచ్చినా కూడా ఈ పాపం చంద్రబాబు పవన్లను వెంటాడుతూనే ఉంటుందని జడ శ్రవణ్ సంచలన ఆరోపణలు చేశారు. ఖచ్చితంగా ఇది చంద్రబాబు ప్రభుత్వానికి ఎదురుదెబ్బ అని, బాబు తర్వాత వచ్చే ఎవరైనా ఈ పాపం వదిలిపోదు అని జడ శ్రవణ్ ఆరోపించారు. కలియుగంలో ఇదో పెద్ద పాపమని, వ్యక్తిగతంగా ఈ పాపం వెంటాడుతుందని ఆరోపించారు. ఆ వీడియోను ఇప్పుడు మీరు చూడొచ్చు. ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఒక సెట్ బ్యాక్. ఇది ఇంకో 5 సంవత్సరాలు కాదు, చంద్రబాబు నాయుడు తర్వాత వచ్చే ఎవరైనా, లేకపోతే ఇప్పుడు కొంతమంది ఉంటారు చూడు, నువ్వు చేసిన పాపం సచ్చినా పోదు అంటారు చూసారా. నేనేమంటానంటే ఈ కూటమి ప్రభుత్వం చేసిన పాపం, ఈ కూటమి ప్రభుత్వం ఈ కలియుగంలో ఈ భూమి ఉన్నంత వరకు వీళ్ళు చేసిన పాపం అయితే పోతాయి, వెంటాడుతుంది అంటారు. వెంటాడుతూనే ఉంటుంది. వ్యక్తిగతంగా కూడా వెంటాడుతుంది. ఎందుకు వెంటాడుతుంది అంటే, నీ చేసింది మంచి మామూలు పాపం కాదు. నా రిలీజియస్ ఫీలింగ్తో లార్డ్ వెంకన్నతోటి నువ్వు చెడుగుడు ఆడుకున్నావు. లార్డ్ వెంకన్న ప్రసాదాన్ని నువ్వు అపవిత్రం చేసావు. జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ వీళ్ళు చేశారు. జంతు అవశేషాలను కలిపినారు. ఒక విధంగా చెప్పాలి అంటే ఇలాంటి అపఖ్యాతి తీసుకొచ్చి టెంపుల్ ప్రసాదానికి మన లార్డ్ వెంకటేశ్వర పరు మనమే తీసుకున్నాం. దీని సిగ్నిఫికెన్స్ ఏంటో తెలుసా? మిగతా రాష్ట్రాల్లో, మిగతా దేశాల్లో చర్చ జరిగి వెంకటేశ్వరి యొక్క కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటే దానికి వీళ్ళే కారణం అవుతారు. సో ఇది మాత్రం క్షమించడానికి తప్పు సాయి గారు. నేను ఖచ్చితంగా లార్డ్ వెంకటేశ్వర వీళ్ళని పనిష్ చేస్తాడని అనుకుంటున్నాను.